హలో, నమస్తే. పౌర్ణమి లాక్స్కి స్వాగతం. ఆధ్యాత్మిక వనం నీలకంఠధామం అని చదివేస్తున్నాను, వినేసేయండి. అడుగడుగునా ఉట్టిపడే భక్తి భావం, ఆధ్యాత్మికతను ఆహ్లాదాన్ని పంచే పరిసరాలు, హరిహరులతో పాటు ఇతర దేవతలు కొలువైన వైనం నీలకంఠధామ్ స్వామి నారాయణ్ మందిర్. ఇలాంటి అనేక ప్రత్యేకతల సమాహారం. పరమాత్మ భక్తికి ప్రజాసేవని జోడించి అన్ని ప్రాంతాల పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న ఈ ఆలయ సందర్శనం అద్వితీయ అలౌకిక నీలకంఠధామ్ గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని పొయిచాలో నర్మదా నదీ తీరాన వెలిసిన స్వామినారాయణ మందిరం. ఆ సువిశాల ఆవరణలో 40కి పైగా ఆలయాలు, అందమైన ఉద్యానవనం, నిండుకుండను తలపించే కొలను, నిరంతరాయంగా వినిపించే పరమాత్మ నామస్మరణం, సాయంత్రాలు ఇచ్చే హారతులు ఒకటేమిటి, అన్నీ ప్రత్యేకతలే. పేరుకు స్వామినారాయణ్ సాంప్రదాయానికి చెందిన క్షేత్రమే అయినా దీన్ని బాప్స్ స్వామినారాయణ సంస్థ నిర్మించలేదు. సూరత్తుకు చెందిన స్వామినారాయణ్ గురుకుల్ రాజ్కోట్ సంస్థాన్ సంకల్ప ఫలం ఇది. భక్తి, విద్య, శిక్షణ, సాధన అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటే ప్రజల్లో ఆధ్యాత్మికత భావనలతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించవచ్చనే ఉద్దేశంతో దాదాపు 80 ఏళ్ల క్రితం సద్గురు శాస్త్రీజీ మహారాజ్ స్వామినారాయణ్ గురుకుల్ రాజ్కోట్ సంస్థాన్ పేరుతో ఓ ట్రస్ట్ను ప్రారంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 68 గురుకులాలు మాధవ సేవలలో తరిస్తున్నాయి. గుజరాత్లోని నీలకంఠధామ్ అందులో ఒకటి. అణువు ఆసక్తికరమే. 3 అంతస్తులతో అలరారే ఈ ఆలయ ఆవరణలో కమలం ఆకృతిలోని కొలను, అందమైన ఉద్యానవనము కనువిందు చేస్తాయి. భక్తులను స్వాగతించేందుకు 6 ద్వారాలు ఉన్నాయి. అందులో గజేంద్ర ద్వారం ప్రధాన ఆకర్షణ. క్రింది అంతస్తులో శేషుడి పైన శయనించిన విష్ణుమూర్తితో పాటు ఆ స్వామి అవతారాలను తిలకించవచ్చు. వాటిని దర్శించుకుంటూనే గోడలపైన అమర్చిన 108 గోముఖాల నుంచి వచ్చే పవిత్ర జలాలను శిరసు పైన సంప్రోక్షించుకుంటూ ముందుకెళతారు భక్తులు. సభామండపం పైకప్పు మీద ఆవిష్కరించిన దేవతామూర్తుల చిత్రాలు కూడా చూపు తిప్పుకోనివ్వవు. ఇక గర్భగృహంలో స్వామినారాయణతో పాటుగా రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణుడు, వినాయకుడు, కృష్ణభంజన్, హనుమంతుడు దర్శన భాగ్యం కలిగిస్తారు. ఆ పైన సప్తఋషుల మూర్తుల ముందు అప్రయత్నంగానే జ్యోతులు జోడిస్తాం. కాస్త ముందుకెళ్ళాక ఆదిశంకర్లు, రామానుజుల విగ్రహాలు జీవకళతో ఆకట్టుకుంటాయి. అలాగే కృత్రిమ కొలను మధ్యలో కనిపించే భారీ శివలింగానికి ఆ నీటితోనే నిరంతరం అభిషేకం జరిగేలా చేసిన ఏర్పాట్లు అభ్రపరుస్తాయి. ఈ శివయ్యను మరింత దగ్గర నుంచి చూసేందుకు పడవలోనూ వెళ్ళొచ్చు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి శివలింగాలు 1008 వరకు ఉంటాయి. వాటికి కూడా 24 గంటలు జలాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చూశాక సహజానంద్ యూనివర్స్లోకి వెళతారు భక్తులు. ఇక్కడ 151 అడుగుల ఎత్తుతో పసిడి కాంతులతో మెరిసే స్వామినారాయణ విగ్రహం ఆకాశాన్ని తాగుతున్నట్లుగా విరాట్ రూపంలో ఉంటుంది. థీమ్ పార్కులో శ్రీరాముడు, శ్యామ్ భగవాన్, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు విగ్రహాలతో పాటు మహర్షులు, స్వాతంత్ర సమరయోధుల మూర్తులు, రామాయణ మహాభారత ఘట్టాలు, భాగవతంలోని కాళీయమర్దనం, గోవర్ధనగిరి ఘట్టం, రాసలీలా దృశ్యం కృష్ణతత్వాన్ని కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఆ తర్వాత సహజానంద్ ప్రదర్శనిలో గంగావతరణం, క్షీరసాగర మదనం, పార్వతీ కళ్యాణం, కుంభకర్ణుడి నిద్రకు సంబంధించిన ఘట్టాలను సందర్శకుల కోసం ప్రదర్శిస్తారు. రైడ్లు, ప్లే ఏరియా, లేజర్ షోలు చిన్నారులకు వినోదాన్ని పంచుతాయి.
యమపురి దర్శనమైతే గగుర్పాటి గురిచేస్తుంది. ఈ ప్రశాంత వాతావరణంలో 1-2 రోజులు ఉండాలనుకునే వారికి భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు నిర్వాహకులు. అనేక ప్రత్యేకతలు. నీలకంఠధామును పూర్తిగా భక్తుల విరాళాలతోనే నిర్మించారు. ఇందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటాయని అంచనా. దాదాపు 5,000 మంది శ్రామికుల నిరంతర శ్రమ ఫలితం ఇది. నిర్మాణంలో ఏ లోహాన్ని ఉపయోగించలేదు. సాంప్రదాయ పద్ధతిలో ప్రతి శిలను అమరుస్తున్నప్పుడు ఆ బరువును తట్టుకునేలా ఇంటర్లాకింగ్ పద్ధతిని ఎంచుకున్నారు. విరివిగా ఉపయోగించిన పింక్ శాండ్ స్టోన్ని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండడం ఈ శిల ప్రత్యేకత. నిత్యం 10,000 నుంచి 15,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. దీపావళి, జన్మాష్టమి, శ్రావణ పౌర్ణమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 1,00,000 మంది వరకు వస్తారు. సాయంత్రం పూట స్వామివారికి ఇచ్చే మహాహారతిని చూసి తీరాల్సిందే. ఆ సమయంలో కృత్రిమ గజరాజు ఘంటానాదం చేసే తీరు ఆశ్చర్యపరుస్తుంది. స్వామినారాయణ విగ్రహం పైన సూర్యుడి తొలి కిరణాలు పడే తీరును కళ్ళారా తిలకించాల్సిందే. ఇక్కడి తోటలో ఆయా ఋతువుల్లో పూసే పూలన్నీ ఉంటాయి. చలికాలంలో బంతులు, చేమంతులు, వేసవిలో మల్లెలు, వర్షాకాలంలో కలువలు స్వామివారి పూజకు ఉపయోగిస్తారు. ఆలయ ప్రాంగణంలోని గోకులాన్ని దర్శించుకోవాల్సిందే. సేవా కార్యక్రమాలు సైతం. స్వామినారాయణ ట్రస్టు పరిసర ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలని, స్థానికుల్ని, సాధు సంతుల్ని దృష్టిలో పెట్టుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఏడాది పొడవునా నిత్యాన్నదాన సేవ కొనసాగుతుంది. పేద పిల్లల కోసం గురుకులాన్ని ప్రారంభించింది ట్రస్టు. ఇక్కడ వేదాలు, సంస్కృతంతో పాటు సాధారణ విద్యలను బోధిస్తారు. పాఠాలు మరింత బాగా అర్థం కావడానికి డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేశారు. పిల్లలకు స్పోర్ట్స్, కంప్యూటర్స్, యోగా, మ్యూజిక్, డ్యాన్సులతో తర్ఫీదు ఇస్తారు. ఔత్సాహికుల కోసం స్కిల్ ట్రైనింగ్ వర్క్షాపులను నిర్వహిస్తారు. రైతులకు సాంప్రదాయ ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేసే దిశగా కృషి చేస్తున్నారు. పేదల కోసం ఓ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసరాగా ఉంటుందని అంబులెన్స్ను అందుబాటులో ఉంచారు.